ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు గ్రంథము 36వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఆమేన్. దేవుని ఉపదేశం వినేలాగా మన చెవులను తెరిపిస్తానంటున్నారు. చెవుల్ని తెరిపిస్తే తప్ప మనకి వినపడదా అంటే అవును, వినపడదు. ఎందుకంటే మనం మొండివాళ్ళం కదా. చెప్తుంటే వినిపించట్లేదా అని అంటూ ఉంటారు కదా. వినిపించక కాదు, ఆ మాటలు మనకి మనకి నచ్చని మాటలు చెప్పినప్పుడు మనం ఎందుకు వింటాం చెప్పండి. వినపడినా వినపడనట్టే నటిస్తాం. ఆయన మాటల్ని, వాక్యాన్ని ఆయన ఆత్మ ద్వారా మనకి వినిపించేలా చేస్తారు. ఇప్పుడే ఆజ్ఞాపిస్తారు, పాపం విడిచి నా దగ్గరికి రండి అని. ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు మన దినములు, మన సంవత్సరములు సుఖముగా క్షేమంగా ఉంటాయని ప్రామిస్ చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మాత్రమే కాకుండా మన మరణం తర్వాత కూడా దేవునితో నిత్యము సుఖంగా సంతోషంగా ఉండేలా చూసుకుందాం. మనకి నచ్చినట్టు మనం జీవిస్తే లోకంలో ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండొచ్చు, కానీ తరువాత